మ్యామ్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇలా కాకుండా మంచి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉండాలనే విధంగా ఒక చిన్న కథ రూపంలో ఏమైనా చెప్పగలుగుతారా? షూర్, తప్పకుండా. యెస్ మ్యామ్. ఇంగ్లీష్ అనేది ఒక స్టోరీ ద్వారా ఎలా నేర్చుకోవాలి అంటే, దానికంటే ముందు ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్తుంటారు, కోచింగ్ సెంటర్స్‌కి వెళ్తుంటారు. వెళ్ళు డబ్బులు పెట్టేసొస్తుంటారు. కానీ రోజు వెళ్ళాను, వచ్చానంటే ఇంగ్లీష్ రాదు. ప్రతిరోజు వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళు ఒక సెంటెన్స్ గో మీద ఒక వర్డ్ చెప్పారనుకో, గో మీద మనం ఎన్ని సెంటెన్స్ ఫార్మ్ చేయొచ్చు, ఎన్ని సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అని వాళ్ళు ప్రతిరోజు ఇంటికొచ్చి దాని మీద హార్డ్ వర్క్ చేశారనుకోండి, అది కంపల్సరీ వస్తుంది. అలా కాకుండా నేను ట్యూషన్‌కి వెళ్ళాను, ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళాను, వేళ్ళు పెట్టాను, నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనే ఫోబియాలో ఉండకూడదు. ఆ ఫోబియా ఉందనుకోండి, ఎప్పటికీ మనకి ఇంగ్లీష్ రాదు. మనం వెళ్తున్న పర్పస్ ఏంటి? మనం వెళ్తున్న పర్పస్‌లో మనకి ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు? మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము? గ్రామర్ పరంగా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము? మాట్లాడే పరంగా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం? స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు స్టేజ్ ఫియర్. ఇక్కడ బాగా చెప్తారు, అదే ఒక స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడమంటే చేయలేరు. అదే ఇంటర్వ్యూలో వెళ్ళి చెప్పమంటే, ఫేస్ టు ఫేస్ మాట్లాడమంటే చెప్పలేరు. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు. వాళ్ళకు కమ్యూనికేషన్ ఉండదు. చాలా వరకు ఎంత సబ్జెక్ట్ లోపల ఉన్నా కూడా ఒక ఫియర్ అనేది లోపల ఉంటుంది. ఎక్కడైనా రాంగ్ మాట్లాడతామేమో, మనం ఇంటర్వ్యూని ఫేస్ చేయలేము అనే ఫోబియాలో ఉంటారు. కానీ రాంగ్ మాట్లాడినా కూడా మనకి ఇంటర్వ్యూ వాళ్ళు తీసుకెళ్ళి మన జైల్లో పెట్టేస్తారా, నువ్వు రాంగ్ మాట్లాడావని? ఫస్ట్ మన మీద ప్రూవ్ చేసుకోవాలంటే రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయిందని వెళ్ళి చెప్పడానికి భయపడకూడదు కదా. అలా భయపడుతూనే చాలా మంది నవేడేస్ ఇంగ్లీష్ అంటే భయము, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయము. సాఫ్ట్వేర్ జాబ్లో కంపల్సరీ ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటేనే సర్వైవ్ అవుతున్నారు. మిగిలిన గవర్నమెంట్ జాబ్లో అయితే 50-50 నడుస్తుంది, ఇంగ్లీష్ నడుస్తుంది, తెలుగు నడుస్తుంది. కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అలా కాదు, కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా మనలాగా ఉన్న వాళ్ళే కదా. వాళ్ళు కూడా చేస్తూ వాళ్ళు ఒక స్టేజ్లో ఇంటర్వ్యూ తీసుకునే స్టేజ్లో ఉంటారు. తప్పు మాట్లాడారని ఎవరు శిక్షలు వెయ్యరు కదా, లేవు కదా మన ఇండియాలో అలాంటివి ఏవి కూడా. కాబట్టి మనం భయపడకూడదు. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది భయపడకూడదు. ఇంటర్వ్యూని కూడా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పమంటే అక్కడ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పే చోట కూడా అందరూ హాయ్, హలో, మై నేమ్ ఇస్ శారద అని ఇలా చెప్పేస్తారు. అలా కాకుండా ఒక క్రియేటివ్గా చెప్పాలి. హౌ మెనీ మెంబర్స్ యూ నోస్ శృంగేరి లార్డ్ శృంగేరి శారదా మాత అనే క్వశ్చన్ చేయొచ్చు. ఎవరైనా చెప్తారు, ఐ నో అంటారు. వేర్ ఈస్ ద టెంపుల్ అని అడగచ్చు. ఇన్ కర్ణాటక అని చెప్పచ్చు. అప్పుడు ఓ మై నేమ్ ఇస్ శారద అని స్పెషల్గా చెప్పచ్చు కదా. అందరిలాగా చెప్పుకోకుండా మనం స్పెషల్గా చెప్పచ్చు కదా. అప్పుడు మనం స్పెషల్గా చెప్పామనుకో, ఇతనికి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక అవగాహన ఉందనేది ఇంటర్వ్యూ చేసే పర్సన్కి కూడా అర్థమైపోతుంది. అందరూ చెప్తారు మై నేమ్ ఇస్ శారద అని, కామ్గా చెప్పేసి. అలా కామన్గా చెప్పుకోకుండా సంథింగ్ డిఫరెంట్గా చెప్పాలి. అలా చెప్పామనుకోండి, మనకి కొంచెం మన మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా సబ్జెక్ట్ పరమైన నాలెడ్జ్ ఉండాలి, ఇలా కమ్యూనికేషన్ వైపు కూడా మనకి కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, సర్వైవ్ అవ్వచ్చు. ఇది ఇంకొక స్టోరీ ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక సంకల్పం ఉండాలి. అంటే ఒక మాల వేసుకుంటారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా. 45 days వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు. ఎంత నిష్టగా అంటే చెప్పులు వేసుకోరు. ప్రతిరోజు అర్లీ మార్నింగ్ లేస్తారు, వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేస్తారు, ప్రతిరోజు టెంపుల్కి వెళ్తారు, వాళ్ళు లిమిటెడ్ ఫుడ్డే తింటారు. వాళ్ళకు ఏ కండిషన్ ఫుడ్ పడితే ఆ కండిషన్ ఫుడ్డే తింటారు. అదే మనం ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా అదే మనం ఒక మాల వేసుకున్నట్టు, ఒక 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళామనుకోండి, ఒక మాల వేసుకున్నట్టు దీక్షగా తీసుకోవాలి. ప్రతిరోజు జరిగిన క్లాసెస్ మనం ప్రతిరోజు వింటూ, దీనికి ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. అంటే ఎలా మోటివేట్ అవ్వాలి పిల్లలు, ఇంగ్లీష్ని ఎలా సంకల్పం లాగా తీసుకోవాలని. ఇది నేను చెప్పింది కాదు, ప్రముఖులు చాలా, ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మేధావులు చెప్పినది. సంకల్పం మనకి ఎలా ఉండాలి అనేది. ఒక పిట్ట, చిన్న పిట్ట, పాల పిట్ట లాంటిది ఒక పిట్ట ఉంటుంది. ఆ పిట్ట సముద్రం దగ్గర గుడ్లు పెడుతూ ఉంటుంది. ప్రతిరోజు దాని డ్యూటీ అది చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్తుంది, గుడ్లు పెడుతుంది, వచ్చేస్తుంది. అలా గుడ్డు పెట్టిన దాని మీద మట్టి కప్పేసి వస్తుంది. ప్రతిరోజు మట్టి కప్పేసి వస్తుంది. సముద్రానికి అలలు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు జరుగుతూనే ఉంటాయి కదా. ఆ పోటు వచ్చిన ప్రతిసారి గుడ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అలానే ఆ పక్షి వేరే ప్లేస్ ఎంచుకోవట్లేదు, అక్కడ గుడ్లు పెట్టడం మానట్లేదు. ప్రతిసారి అక్కడే గుడ్లు పడుతుంది, ప్రతిసారి మట్టి కప్పేసేస్తుంది, ప్రతిసారి అలా వస్తుంది, ప్రతిసారి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎగ్స్. ఒక రోజు సముద్రం మీద ఆ పాల పిట్టకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసిందంటే ఆ మట్టిని మొత్తం సముద్రంలోకి తోసేస్తూ ఉంది. అంటే సముద్రం మూసేయాలి అని. అది సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు కదా.
కానీ అది చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ పెట్టే ఎగ్స్ వేరే ప్లేస్ లో పెట్టొచ్చు కదా, అది మార్చుకోవట్లేదు. సముద్రాన్ని తప్పుపట్టి మొత్తం అంతా మట్టి వేస్తూ ఉంది. ఒక రోజు వేస్తుంది, 2 రోజులు వేస్తుంది. చిన్న పక్షే కదా, వాళ్ళ హస్బెండ్ కూడా హెల్ప్ చేశాడు, ఆ పక్షి కూడా వచ్చాడు, వేస్తున్నారు. పక్షులన్నీ వాటిలో చాలా యూనిటీ ఉంటుంది కదా, ఆ యూనిటీ తోటి అన్ని ఒకటికొకటి పాస్ చేసుకున్నాయి మెసేజ్. ఇలా ఒక పక్షికి ఇలా అన్యాయం జరిగింది, ప్రతిసారి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు తీసుకెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి, అందుకు మీరు కూడా హెల్ప్ చేయండి, సముద్రాన్ని మనం క్లోజ్ చేద్దామని పిట్టలన్నీ అనుకున్నాయి. అలా ప్రతి పిట్ట వస్తుంది, సముద్రం చుట్టూ గుమ్మిగూడాయి, అన్ని మూసుకుంటూ వెళ్తున్నాయి మట్టిని. అయితే ఒకసారి పక్షిరాజు అయిన గరుత్మంతునికి తెలిసింది. గరుత్మంతునికి మెసేజ్ వెళ్ళేటప్పటికి ఆయన కూడా కిందికి వచ్చి ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ ఇలా సముద్రాన్ని మూసేస్తున్నారు అని అడిగితే, ఇలా గుడ్లన్నీ ప్రతిసారి పెట్టిన గుడ్లన్నీ సముద్రుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని ఫీల్ అవుతుంది, కాబట్టి మేము కూడా హెల్ప్ చేస్తున్నామని గరుత్మంతుడు కూడా హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేస్తే పైలోకంలో గరుత్మంతుడు ఎవరికి వాహనం, విష్ణుమూర్తికి వాహనం కదా. ఒకరోజు విష్ణుమూర్తి బయటికి వెళ్ళాలి అర్జెంట్, మనకి ఇప్పుడు కార్లు ఉన్నాయి కానీ విష్ణుమూర్తికి అప్పుడు కార్లు లేవు, ఆయన వాహనం గరుత్మంతుడే కాబట్టి బయటకు వెళ్ళాలని చూస్తే, బయటకు వచ్చి చూస్తే గరుత్మంతుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడని అడిగితే భూలోకానికి వెళ్ళారని అన్నారు. ఎందుకు అంటే ఇలా పక్షి ఏదో చేసిందని, దాన్ని సమస్య, అది పక్షి రాజు కాబట్టి దాని పరిహారం కోసం వెళ్ళారు అని చెప్పారు. అప్పుడు విష్ణుమూర్తి కూడా కిందికి వచ్చాడు. కిందికి వచ్చి భూలోకానికి వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎంతకాలం పోరాడితే సముద్రాన్ని క్లోజ్ చేయగలుగుతాడు, సముద్రం అనేది చాలా పవర్ఫుల్, ఒక్క అల వేసింది అనుకోండి మీరు అందరూ క్లోజ్ అయిపోతారు, ఇది కరెక్ట్ కాదు, నేను సముద్రుడిని పిలుస్తాను ఆగండి అని చెప్పారంట. సముద్రుడు పైకి వచ్చాడు. పైకి వచ్చి విష్ణుమూర్తితో అన్నాడు, ఎందుకు నువ్వు పిట్ట ఎగ్స్ అన్ని లోపల తీసుకొని వెళ్ళిపోయావు అంటే, నేను కావాలని చెయ్యట్లేదు, నాకు ఆటుపోటలు వస్తాయి, అలలు అన్నాక ఆటుపోటలు వస్తూనే ఉంటాయి, నేను పైకి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి, లేకపోతే నేను శాంతించలేను కదా, నా తీవ్రత ఎక్కువైపోయిందంటే మునిగిపోతుంది కదా అంతా, అందుకని నేను నా కంట్రోల్లో నేను తిరుగుతున్నాను. కానీ ఆ పక్షి చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, ప్రతిసారి వచ్చి అక్కడే పెడుతుంది, వేరే చోట పెట్టుకోవచ్చు కదా అని ఆలోచన. అప్పుడు ఆ పక్షి ఏం చెప్తుందంటే సమాధానము, వేరే చోట పెట్టాను అనుకోండి అక్కడ ఇసుక ఉండదు, ఇసుకలో నా గుడ్లను దాచిపెట్టానంటే సేఫ్టీగా ఉంటాయి, వేరే పక్షులు వేరే క్రిములు ఏవి తినేసేయవు, అందుకని దాంట్లో నేను అక్కడ పాతి పెట్టానని. నీ కారణము కరెక్టే, కాకపోతే నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతిసారి, ఒకసారి అలా వచ్చింది కొట్టుకెళ్ళిపోయింది, రెండోసారి వచ్చింది కొట్టుకెళ్ళిపోయింది, మూడోసారి అయినా నువ్వు జాగ్రత్త పడాలి కదా, నువ్వు జాగ్రత్త పడకపోగా ఈ పక్షులన్నీ పోగేసి మళ్ళీ దాన్ని మూపిస్తున్నావు అని అన్నారు. ఇప్పుడు సముద్రునికి విష్ణుమూర్తి ఆర్డర్ ఇచ్చాడు, ఇది మిస్టేక్ జరిగిపోయింది, ఈ మిస్టేక్ మళ్ళీ చెయ్యొద్దు, నువ్వు ఒకసారి ఆ ఎగ్స్ అన్ని ఇచ్చేసి సముద్రంలోకి వెళ్ళి తన ఎగ్స్ అన్ని ఎక్కడెక్కడ వెళ్ళిపోయావో అవన్నీ వెతికి తన చేతిలో ఇచ్చేస్తాయి, తను తీసుకొని వేరే చోట్ల పెట్టుకుంటుంది అని విష్ణుమూర్తి సముద్రునికి ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు సముద్రుడు వెళ్ళి ఆ ఎగ్స్ అన్ని తీసుకొని వచ్చి పిట్టకి ఇచ్చేసాడు. అప్పుడు అది మానుకుంది. అంటే ఆ పిట్టకి అన్యాయం జరిగింది, దాని సంకల్పం చూడండి. ఎవరేమన్నా అనుకోని నా ఎగ్స్ సముద్రంలోకి వెళ్ళిపోయాయి, నేను ఎలాగైనా దాన్ని సాధించుకురావాలి, పైన విష్ణుమూర్తి కిందికి దింపింది, నీళ్ళలో ఉన్న సముద్రుడిని పైకి తీసుకొచ్చింది. అంటే సంకల్పం కూడా, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనే సంకల్పం కూడా పిట్టలాగే ఉండాలి. ఆ పిట్ట ఎంత కష్టపడింది, ఎంత మందిని పోగు చేసింది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు మనకి ఎవ్వరు దొరకరు, చాలా మంది దొరకరు, అంత టైం ఫ్రీగా ఉండదు. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళంతా ఒక బ్యాచ్ గా ఉంటారు. ఇప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళామనుకోండి, అందరూ మనలాగా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళే కదా. అలా మనం వాళ్ళందరినీ పోగు చేసుకుంటూ, మనం కూడా వాళ్ళతో ఈ టైం నాకు కొంచెం ఇవ్వు, ఈ రోజు 1.5 hour ఇవ్వు నాకు, నేను నీతో ఇంగ్లీష్ లో మాట్లాడతాను, అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇంకా ఫైన్ కూడా వేసుకోవచ్చు, ఈ రోజు నువ్వు ఎన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తావు, ఈరోజు 10 తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తావు, 10 తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తావు కాబట్టి నువ్వు నాకు పార్టీ ఇవ్వాలి. ఎన్ని రోజులు ఇస్తారు అతని పార్టీ? ఏదో ఒక రోజు ఫోకస్ చేసి, నేను ఈరోజు పార్టీ ఇవ్వకూడదు, నాకు ప్రతిరోజు నాకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఈరోజు ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ మిస్టేక్ జరగకుండా నేను మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తానని అతను థింక్ చేసేలాగా మనం అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి. పక్షిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సంకల్పం అనేది స్టాండర్డ్గా ఉంటే ఇంగ్లీష్ కూడా నీట్గా వచ్చేస్తుంది అనేది నా ఇంటెన్షన్. చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఏదైనా మనం నేర్చుకోవాలంటే సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా సులభంగా ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.